ఆచి చికెన్ మసాలా. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేడి ద్రవం తరలిస్తున్న సమయంలో లాడిల్ వైర్లు తెగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ద్రవం కింద పడడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2 లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైంది? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేడి ద్రవం తరలిస్తున్న సమయంలో లాడింగ్ వైర్లు తెగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ద్రవం కింద పడడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అయితే అరుణ, చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి స్టీల్ మెల్ట్ షాప్ ఏదైతే ఉందో, స్టీల్ మెల్ట్ షాప్ 1 లో ఉన్నటువంటి DCB అనేటటువంటి విభాగంలో ఈ రోజు విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ద్రవణం తరలిస్తున్నటువంటి నేపథ్యంలో లాడిల్ నుంచి ద్రవణం నేలపై పడడంతో పెను ప్రమాదమే సంభవించింది. దాదాపు 1500 డిగ్రీలు వేడి కలిగినటువంటి విశాఖ ఉక్కు ద్రవణం ఏదైతే ఉందో ఆ స్టీల్ ద్రవణం నేలపై పడడంతో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించి చుట్టుపక్కల కూడా మంటలైతే వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 2-3 కార్మికులు మృత్యువాత పడినట్లుగా సమాచారం అయితే అందుతుంది. గతంలో కూడా స్టీల్ ప్లాంట్ లో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ద్రవణం తరలిస్తున్నటువంటి సమయంలో లారీలకు సంబంధించినటువంటి వైర్లు ఏవైతే ఉంటాయో ఆ వైర్లు తెగిపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు అయితే వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో అక్కడే పని చేస్తున్నటువంటి కార్మికులు వెంటనే తేరుకునేలోపై మంటలు చుట్టుపక్కల కూడా వ్యాపించి అందులో ఉన్నటువంటి 2-3 కార్మికులు వేడి ద్రవణం మీద పడడంతో ఒక్కసారిగా పూర్తిగా కాలిపోవడంతో వారంతా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిసింది. మరికొంతమందిని హాస్పిటల్కి అయితే తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్నటువంటి విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది, విశాఖ ఉక్కు ఏదైతే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలిసింది. అయితే సాయంత్రం జరిగినటువంటి ఈ ప్రమాదంలో అక్కడే విధుల్లో ఉన్నటువంటి కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో ఇటు కార్మికుల కుటుంబాల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. సంఘటన తెలుసుకున్నటువంటి విశాఖ ఉక్కు యాజమాన్యం కూడా వెంటనే ఆ సంఘటన స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ భారీ విస్ఫోటనంతో అక్కడ వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఏదైతే చుట్టుపక్కల వెళ్లేందుకు కూడా అవకాశం లేనటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ వేడి ద్రవణంలోనే చిక్కుకుపోయినట్లుగా తెలుస్తుంది. మరి కొంతమంది కార్మికులు లోపల ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున కూడా ప్రమాదం సంభవించడం, ఏదైతే స్టీల్ మెల్ట్ షాప్ కు సంబంధించినటువంటి విభాగంలో ఈ మంటలు చెలరేగుతుండడంతో మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నంలో కొంత సమస్యలు అయితే తలెత్తేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా విశాఖ ఉక్కులో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తరచూ కూడా ఉక్కుకు సంబంధించినటువంటి విభాగాలు ఏవైతే ఉంటాయో ఆ విభాగాల్లో తీసుకున్నటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ భద్రతాపరమైనటువంటి చర్యలు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా కార్మిక సంఘాల నాయకులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటనకు సంబంధించి మృతి చెందినటువంటి కార్మికుల్లో విశాఖ ఉక్కు ఉద్యోగులతో పాటు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అధికారులు సహాయక చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా క్షతగాత్రులైనటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులు వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఉక్కు జనరల్ హాస్పిటల్ కి, అలాగే విశాఖలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కి, విశాఖ KGC కూడా అంబులెన్స్ లో తరలిస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం జరిగినటువంటి ఈ ప్రమాదం ఒకసారిగా పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరగడం, ఆ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున కూడా కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం అయితే చెప్పింది. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి కార్మికులు మృత్యువాత పడడంతో ఇటు కార్మికుల కుటుంబాలు కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అలుముకున్న నేపథ్యంలో చూసుకుంటే విశాఖ ఉక్కులో ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ప్రమాదానికి సంబంధించి కూడా మరికొంతమంది
మృత్యువాత పడే అవకాశాలు ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా భావిస్తున్నారు. వెంటనే మంటలు అదుపులోకి చేస్తున్నప్పటికీ అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 1500 డిగ్రీలు మరిగినటువంటి విశాఖ ఉక్కు ఈ ద్రవం ఏదైతే ఉందో విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఈ ద్రవణం ఒక్కసారిగా నేల కూలిన తర్వాత ఒక్కసారిగానే పెద్ద ఎత్తున కూడా మంటలైతే వ్యాపించాయి. వెంటనే భయాందోళనతో పరుగులు తీసినటువంటి కార్మికులు అయినప్పుడు కూడా వారు ప్రాణాలను అయితే కోల్పోయినటువంటి ఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు కారణం జరిగిందనే దానిపైన కూడా అధికారులు దర్యాప్తు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.